హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజిత ముస్కు వ్లాగ్స్. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? సో అందరికీ హ్యాపీ దసరా శుభాకాంక్షలు. సో అందరు ఎట్లా జరుపుకుంటున్నారు? ఈరోజు అక్టోబర్ 2. సో చికెన్ మటన్ ఎట్లా తెచ్చుకున్నారు? ఏంది అసలు? నిన్ననే తెచ్చి పెట్టుకున్నారా? ఈరోజు దొంగతనంగా కోసి వండుకున్నారా? మాకైతే ఆ బాధ ఏం లేదు. ఎందుకంటే ఈరోజు మేము తినాం కాబట్టి. చెప్పు డాడీ, అందరికీ హ్యాపీ దసరా అని చెప్పువా. ఇప్పుడైతే మామిడాకులు అయితే కడుతుండు మా బావ. మామిడాకులు ఆగు, కడగొద్దా? అందరికి హ్యాపీ దసరా. రేపు తినొచ్చుగా, రోజులు లేదు తెచ్చుడే. నువ్వు తినవు, ఏం లేదు, ఎందుకు మాట్లాడతావురా చికెన్ గురించి? సో ఫ్రెండ్, నా శారీ ఎట్లుంది? బాగుందా? ఈ శారీకి ఒక పెద్ద ప్రత్యేకతనే ఉన్నది. ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు వేరే వీడియోలో చెప్తాం. స్పెషల్ శారీ ఇది. అసలు లైఫ్లో నా లైఫ్లో ఫస్ట్ గిఫ్ట్ అనమాట. వాళ్ళు ఇచ్చిందంటే ఎవరో అనుకుంటారు. ఎవరో అనుకుంటారు, రైటే. కానీ మా బావ ముందు చెప్తే ఎవరో ఎట్లా అవుతారు? తెలిసిన వాళ్ళే అయి ఉంటారు, మా రిలేటివ్సే అయి ఉంటారు, నాకు సంబంధించిన వాళ్ళే అయి ఉంటారు. సో ఫస్ట్ టైం నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటికీ నాకు 32 ఇయర్స్ వచ్చింది. 32 ఇయర్స్ నుంచి ఇది ఫస్ట్ గిఫ్ట్ నాకు ఇచ్చింది. వెంకటం ఇచ్చింది. అసలు ఒక డ్రెస్ కొనియలేదు, ఒక గాజు ఇప్పియలేదు. జియో ఫోన్లో చూస్తుంది కదరా, జియో ఫోన్లో కదా, అమూల్య ఫోన్లో చూస్తుంది కదా, చూపిస్తారు, ఖచ్చితంగా చూపిస్తారు. మా వెంకటం ఇచ్చింది గిఫ్ట్ నాకు. సో నేను పుట్టినప్పటి నుంచి 32 ఇయర్స్ నుంచి నాకు ఎప్పుడు గిఫ్ట్ ఇవ్వలేదు. కనీసం బ్యాంగిల్స్ కూడా పెట్టి ఇవ్వలేదు, కనీసం ఒక బ్లౌజ్ కూడా ఇప్పియలేదు. నేను పుట్టినప్పటి నుంచి ఫస్ట్ టైం 500 రూపీస్ పెట్టి చీర కూడా ఇచ్చింది. అది గొప్పనే అనుకోవాలి. ఎంత ఇచ్చింది అనేది కాదు, ప్రేమ. ఇత్తవాటిగా. సో ఫ్రెండ్స్, అదనమాట. నేను పుట్టినప్పటి నుంచి ఎప్పుడు ఇప్పియలేదు నాకు, ఇదే ఫస్ట్ టైం. అయ్యా, నువ్వు 5,000 పెట్టి ఇప్పించినా కూడా నేను ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదే. అందుకే కొనియానంటే కొనిచ్చినాయని నువ్వేనైతే ఇంకా ఎవరు కొనిస్తారు నాకు? అందుకే మందికి 200 పెట్టి కొనిచ్చినా మందికి పడతావు మరి ముందట. 200 పెట్టి కొనిచ్చినా మంచిగా యాడ్ చేస్తారు. మేము ఎంజాయ్ చేస్తున్నాం ఫుల్గా. చిన్నవాడికి అసలు నేను ఇంత నవ్వుతున్నా కానీ మస్తు ఏడుపు వచ్చింది. పొద్దున వాడు ఏడుస్తుంటే నాకు కోపం వచ్చింది వాడు చేసిన పనికి. అయితే నీకు కోపం వచ్చింది కానీ అసలు మా చిన్నవాడు పొద్దున హోటల్ 3 ఆకులు మంచి ఏడున్నాయి మంచిగా. కుర్చీ మీద అదేంది మండ, ఆ మండకు ఒక్కటి కూడా మంచిగా లేవు. ఎందుకు లేదు? ఉన్నాయి, పెట్టు, ఏదో పచ్చ కనబడతాయి దీంతో. సో ఫ్రెండ్స్, మా చిన్నవాడు అయితే మెట్ల మీదకి కింద పడితే కాలు బెనికిందంట. ఎట్లా అయింది మరి? నువ్వు కేసిన అంటున్నాడు, దిగుతుంటే నువ్వు కేసినావు కారు. ఒక్కొక్కటి సరిపోయినాయా? అందులో లేవు మంచి కొన్ని మంచి ఉంటాయి. అదే పూలదండ చెప్పు. అరే నైట్ పువ్వులు నేను ఫ్రిడ్జ్ లో పెట్టలేదు. ఇప్పుడు ఇవి చూస్తే కుక్క బూతులు తిడతారు.
ఏం తిడతాను ఇంకా మల్లెపూలు కుక్కంది ఇవాళ దుర్గమాతకి ఎద్దుతుంది ఇది కుక్కంది తింది ఒకటేనే ఏడా బయటనే పెట్టినా ఏంది ఇంట్లోనే ఉన్నాయి ఇక ఏది సామంతి పూలు చామంతి పూలు పెట్టుకో మరి ఇప్పుడు కళ్యామా కూడా తీయలేదా ఉహు. ఎట్లా తిట్టాలి నిన్ను అంటాడు ఎట్లా తిట్టాడు మౌనం పాటిస్తాడంతే కదా పండుగ కోళ్ళకి ఎందుకు అని చెప్పి తిడతలేదు అయ్యో ఏ పూలదండ మంచిగా ఉంది నేను కూర్చున్న బట్టి బాగుంది అదే మా బావ కూర్చితే అడ్డం తిడ్డం అసలు అది ఎందుకు పనికి రాకపోతుండే వేస్తారు బిస్కెట్ డాడీ కూర్చుతేనా అన్ని మా మీద చేసినట్టు ఫీల్ అవుతుంది చేసేది నేను పేరు దాన్ని ఇది రివర్స్ అసలుకి చేసేది మొత్తం నేను పేరు నీది ఉంటది నీకే గొప్పలు ఉంటాయి అన్ని ఒక్కలు ఇంత వరకు కూడా నన్ను ఎవ్వరు కూడా లేదురా అక్క ఇప్పుడు నేను చెప్పినాక నువ్వు కొడితే వేస్ట్ అది అట్లే ఉండండి బానే ఉంది కదరా డాడీ ఇట్లా చూపి కనిపిస్తుంది అలా ఇట్లా పెట్టడం తీయడం ఇబ్బంది అవుతుందా ఈ డోర్ తోటి ఏం పని మనకు అట్లా కట్టాలి కడితే అట్లా కట్టాలి కట్టు దారం ఏమంటే కట్టాలి దారం ఎడబెట్టినావు ఇప్పుడు ఇందాక కింద దేవుని గుడికి అయితే కడుతున్నాం పొద్దున పూజ చేసినాం కానీ మళ్ళీ సాయంత్రం చేయాలి కాకపోతే ఇప్పుడు ఏంటంటే మధ్యాహ్నం అయ్యింది సో పొద్దున హోటల్ తీసినాం కాబట్టి మేము అక్కడ హోటల్ పని కంప్లీట్ అయిపోయినాక వచ్చి ఇదంతా చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది టైం పట్టింది కూడా మా ఆల్రెడీ అందరిది పొద్దున్నే అయిపోయింది మాది ఇప్పుడు స్టార్ట్ అయింది పూజ ఇప్పుడు వచ్చి వంట చేసుకొని వచ్చి స్నానం చేసి వంట చేసుకొని ఇదంతా చేసుకునేసరికి ఈ టైం అవుతుంది హోటల్ పెట్టడమేమో కానీ పండుగలన్నీ మిస్ అవుతున్నా అన్ని ఎన్నో పెట్టిన దారం బతుకమ్మ ఆడుతూనే ఉంటుంది కొనేది కొంటనే ఉంటుంది సీరియల్ నాగాలు నక్లెస్లు నక్లెస్ ఒకటన కొనిచ్చినావు అన్ని కొంటనే అలా చూసి పెడితే అన్ని నక్లెస్ ఇప్పుడు ఈసారి కొనిచ్చినాయి అన్ని ఈసారి కొనే ప్రతిసారి కొనిస్తారా మరి ఈసారి కొనియలే అని చెప్పు నెక్లెస్లు కొనిచ్చిన చీరలు కొనిచ్చిన నిజమే అనుకుంటారు వాళ్ళు వాము ప్రతిసారి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే బండ్ల పూజ అయితే స్టార్ట్ అయింది వద్దా చిన్న కూడా శ్రీనివాస్ మరి ఇదేంటి పెట్టిరు బండ్లు నాకేం తెలుసు మళ్ళా కాయ చూపించుకుంటారు కదా బండి ఇట్లా చేయించినాక ఇంజన్ పెట్టాలి ఫస్ట్ పెట్రోల్ బంక్ పెట్టాలి ఎందుకంటే పెట్రోల్ మైలేజ్ చేయనీక మైలేజ్ వెనక ఉల్టా తిరుగుతామండి ఇట్లా తిరగమంటే మరి ఇట్లా రారాదు కదా నాకు ఇళ్ళకి సెంటిమెంటల్ సంపరేట్ కొంచెం డిస్టెన్స్ అన్న పెట్టలేదు మరి బండ్లు ఇంజన్ ఇదేనా ఏం చేసిండ్రా బోటు పెట్టి ఇంజన్ అంటారు నాకు తెలియదు మరి ఇంజన్ అంటే బండి నడుపుతాయి కానీ ఇంజన్ ఉంటుంది కూడా అదే ఇంజన్ కింద ఇదా కుంకుమ కూడా పెట్టాలి అందుకు కొంగని పెట్టలే అందుకే కొంచెం తక్కువ తినాలని చెప్తాను ఇదేంటి కింద పక్కనే దారం అసలు పొగ రాదు కదా అంటే ఖరాబ్ అవుద్దా మన అవుట్ఫిట్ చూడు అయ్యో నేను చూడలేదు డ్రెస్ బాగుంది షర్ట్ ఒకటే ప్యాంట్ కూడా మమ్మీ ఆయన కనబడుతుంది వాళ్ళకి సందరకు పోయిండు ఆయన బయటికి రా ఆడ పోరోడు కింద పడ్డాడు ఫ్రెండ్ రెడీ పోతారు దసరా షాపింగ్ ఓకే బొట్లు అయితే పెట్టేసిన
మీరు పట్టుకోరా పట్టుకున్నాలే నేను. దానికి అది ఉండాలి నాకు దీనికి లేదు. మరి ఏడ కడతావు? రెండింటికి సేమ్ కట్టాలి. గీడ కట్టాలి. గాడ కడతారా ఎవరన్నా? ఏడా గీడ కడతారా? గీడ అదే ఏడరా గీడానికి కడతారు. అట్లా కడతారు. వెయ్యి కొంచెం లోపలికి వెయ్యి, ఇలాంటి ఎగిరిపోతుంది. కొంచెం లోపలికి ఎగిరిపోతుంది మళ్ళా. నీకోదా ఏం చేయాలి ఇది ముట్టి గాలి వస్తుందిగా సెలలో పంప ఏ పట్టి ఇట్లా పెడతా. ఒక్కటే పుల్లు ఉందిగా ఇంకోటి ఉంది. ఇంకొకటి ఉంది. అబ్బా సగం పోయింది అందులో. అబ్బా చేతి అడ్డం పెట్టుర్రి. అంటింది. డాడీ చేతిలో అర్ధగంట అయినా ఇంకా ఆరిపోలే. ఇదేందిరా ఇట్ట తిరగాను మేము మళ్ళీ ఉంటా. అవునా? ఎప్పుడు నెక్స్ట్ ఇయర్ కల్లా 2 కార్లా 3 కార్లా? ఆచారం కలిసి వస్తలేదు, శత్రువులు లేదు ఎక్కువ అయిపోయి. తీసుకుందాం అనుకున్నాం. సో ఫ్రెండ్స్ కొంచెం దండ అయితే మిగిలింది, అదైతే గేటుకు కడుతున్నాము. మాకు బండ్ల పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు అన్నం తినాలి. 4:30 అవుతుంది. ఇంకా మేము మార్నింగ్ నుంచి అన్నం అయితే తినలేదు. సో ఇక తిన్నాక పూజ ఎందుకని తినకముందుకే చేసుకున్నామని తినకముందుకే చేసుకున్నాం. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. బాయ్ బాయ్.